ఆ బంధాన్ని మేము విడదీసి తీసుకోలేక ఇన్నాళ్ళు కూడా ఇన్ని సమస్యలు పెట్టినా కూడా మేము దాన్ని అలా నిలబెట్టుకుంటూ వచ్చాం. దాన్ని ఇవాళ రోజున ఎక్విజేషన్ అనేటప్పటికి వాస్తవంగా ఆ భూమి నుంచి తీసుకునేటప్పటికి కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి. ఆ బంధం అలాంటి సార్, అది చెప్పుకోలేని విధంగా ఉండవు. అది మేము సంపాదించింది కూడా కాదు సార్, అది తాతల నాటి సంపాదించింది ఆస్తి. అది విన్నారు కదా, ఇది ఒక రైతు గోడు. అమరావతి ప్రాంతంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు సిద్ధమవుతుంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు పిలుపు ఇవ్వగానే రైతులంతా భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలా అమరావతి నగర నిర్మాణానికి పూనుకున్నాం అని ఎన్నాళ్ళుగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటూ వస్తుంది. కానీ అంత ఘనమైనటువంటి నేపథ్యంలో కూడా చాలామంది రైతులు చంద్రబాబు సర్కారు మీద ఏమాత్రం విశ్వాసం లేదు అని చాటుతూ వస్తున్నారు. చంద్రబాబు చెప్పినటువంటి ఆ ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీకి ససేమిరా అని చెప్పేశారు. తమ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చారు. ఇది 12 ఏళ్లుగా సాగుతున్నటువంటి వ్యవహారం. పుష్కర కాలంగా ప్రభుత్వం ఎంత ఒత్తిడి పెట్టినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా రైతులు మాత్రం తలొగ్గేదే లేదు అంటూ తమ భూములను తాము సాగు చేసుకుంటున్నారు. అలాంటి సుమారుగా 2000 ఎకరాల భూములను ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజేషన్ పేరుతో తీసుకునే దానికి ప్రయత్నం చేస్తుంది. అలా బలవంతపు భూసేకరణకు శ్రీకారం చుట్టడంతో రైతులు ఇలా కన్నీరు పెడుతున్నారు. భూమినే నమ్ముకున్నటువంటి తామంతా ఏం కావాలి, ఎక్కడికి పోవాలి, తరతరాలుగా ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళమంతా ఎలా అగమ్యగోచరంగా తయారు కావాలి అనే ప్రశ్న వాళ్ళందరి నుంచి వినిపిస్తుంది. ఇలా పెనుమాకకు చెందినటువంటి ఒక రైతు గోడు మాత్రమే కాదు, ఇప్పుడు ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు పూనుకుంటున్నటువంటి తరుణంలో అనేక మంది రైతులు మానసికంగా ఇదే రీతిన తల్లడిల్లిపోతున్నారు, కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం కనికరించకుండా ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ని ప్రయోగించి మొత్తం భూములన్నీ తీసేసుకోవాలి అనే ప్రయత్నానికి పూనుకుంటుంది. ఇలా రైతులు చాలామంది ప్రభుత్వానికి ఎంతకాలంగా సహకరించకపోవడం వల్ల అనేక కార్యకలాపాలకి అడ్డుకట్టపడింది. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు సహా వివిధ రకాల కార్యక్రమాలు ముందుకు సాగుతున్న దాఖలాలు లేవు. దాంతో ప్రభుత్వం అనివార్యంగా రైతులకి ఎంత చెప్పినా ససేమిరా అనడంతో చంద్రబాబు చెప్తున్నటువంటి ప్యాకేజ్ ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని తేల్చడంతో ల్యాండ్ ఎక్విజేషన్ వైపు మొగ్గు చూపుతుంది. అందుకు తగ్గట్టుగా నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీద ఇప్పుడు రైతులు కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు, న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ఆ క్రమంలోనే రైతుల సమావేశంలో ఇలా ఒక రైతు గోడు వెళ్ళబోసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రభుత్వం మరి అలా రైతులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి, కలవర పడుతున్నారు కాబట్టి, కన్నీరు పెడుతున్నారు కాబట్టి వెనక్కి తగ్గేనా? అలాంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రైతులు ఇలా బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఉద్యమాలు సాగించిన అనుభవం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరేడు నుంచి పాయికరావుపేటలోని నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుకి వ్యతిరేకంగా సాగించినటువంటి ఉద్యమం వరకు, ఇప్పుడు గూగుల్ నిర్మాణం పేరుతో తర్లువాడలో తీసుకుంటున్న భూములకు వ్యతిరేకంగా అక్కడ పోరాడుతున్న రైతుల వరకు, శ్రీకాకుళంలో ఎయిర్పోర్టు పేరుతో పలాస ఉద్దానం ప్రాంతంలో భూములు తీసుకునే ప్రయత్నానికి వ్యతిరేకిస్తున్నటువంటి రైతుల వరకు అనేక చోట్ల రైతుల ఉద్యమాలు సాగుతున్నాయి. భూసేకరణకు వ్యతిరేకంగా వాళ్ళంతా పోరాడుతున్నారు. అయినా కానీ ఎక్కడా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగా సాగుతుంది. ఆ క్రమంలోనే అమరావతి ప్రాంత రైతులను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు బలవంతపు భూసేకరణకు పూనుకుంటోంది. అదే ఇప్పుడు రైతుల్ని ఇలా రోడ్డున పాలు చేస్తుంది అనేటువంటి తీరున ఆందోళన వ్యక్తం చేయడానికి కారణమవుతుంది. అమరావతి కన్నీరు పెడుతున్నటువంటి నేపథ్యంలో వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో వివాదంగా మారుతుంది. ఇది ఎటు మళ్ళుతుందో అనే చర్చ సాగుతోంది. చివరికి రైతులు తమ భూములు లాగేసుకుంటున్నటువంటి వేళ ఎలా నిరసిస్తారో, ఎలా ప్రతిఘటిస్తారో అనేటువంటి ప్రశ్న ఉదయిస్తోంది. ఈ తరుణంలో అమరావతి మరోసారి భూముల చుట్టూ వేడెక్కుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.